హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం సింపుల్‌గా ఉండే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్‌ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా స్క్రీన్‌లో అయితే మెన్షన్ చేసేస్తాను. కొంచెం ఈజీగా ఉన్న డిఫరెంట్ మోడల్ బ్లౌజ్ డిజైన్‌ని ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ నెక్ డిజైన్ కోసం అని చెప్పేసి క్యాన్వాస్ పేపర్‌ని తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకొని ఈ బాక్స్‌లో మనకి నెక్ డిజైన్ అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నెక్ డిజైన్‌ని డ్రా చేసేసిన తర్వాత దీని చుట్టూ కూడా అవుట్ సైడు ఒక 1 ఇంచ్ నుంచి 1½ ఇంచ్ వరకు ఎక్స్ట్రాగా క్యాన్వాస్ పేపర్‌ని తీసుకొని మనకి మిగిలిన క్యాన్వాస్ పేపర్‌ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నెక్ డిజైన్‌ని అలానే క్యాన్వాస్ పేపర్‌ని కూడా కలిపి ఐరన్ చేసేసాను. మనకి క్యాన్వాస్ పేపర్ వన్ సైడ్ వచ్చేసి షైనింగ్ ఉంటుంది. ఈ షైనింగ్ ఉన్న వైపు లైనింగ్ క్లాత్ నుంచేసి ఐరన్ చేయాలన్నమాట. నెక్ చుట్టూ కూడా క్లాత్‌ని ఈ విధంగా కటింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్‌ని ఫోల్డింగ్ చేసి చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ నెక్‌ని మిడిల్‌లోకి ఫోల్డింగ్ చేసి చిన్నగా కటింగ్ చేసుకోవాలన్నమాట. అలానే బ్యాక్ పార్ట్‌ని కూడా మిడిల్‌లోనికి ఫోల్డింగ్ చేసేసి చిన్నగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న 2 పీసెస్‌ని కూడా నెక్ డిజైన్ మీద ఉంచేసి ఇప్పుడు మిడిల్‌లో అయితే లూజ్‌గా ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ 2 పార్ట్స్ కూడా కదిలిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేనైతే మిడిల్‌లో చిన్నగా కటింగ్ చేశాను. అలానే నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసాను. ఇప్పుడు నడుము దగ్గర పట్టీ కోసం అని చెప్పేసి ఒక 1½ ఇంచ్ వెడల్పున్న క్లాత్‌ని అయితే తీసుకొని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసి ఫస్ట్ స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ స్టిచెస్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పట్టీకి అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి ఇంకొకసారి స్టిచెస్ వేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత నడుము దగ్గర 2 సైడ్స్ కూడా ఈక్వల్‌గా డాట్స్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇంచెస్ పొడవులో డాట్స్ అయితే వేసేసాను. ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా ఇప్పుడు డిజైన్ కోసం అని చెప్పేసి ఫ్యాబ్రిక్‌ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. డిజైన్ కోసం 3 ఇంచెస్ విడ్త్ ఉన్న క్లాత్‌ని అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక 2 మీటర్స్ పొడవైతే ఉంది. ఈ క్లాత్‌ని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసి స్టిచెస్ వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని కటింగ్ చేసేయాలన్నమాట. కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం బిగ్ సైజ్‌లో ఉన్న నీడిల్ తీసుకొని ఈ క్లాత్‌ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేయాలి. అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి మనం స్టిచ్చింగ్ చేసుకున్న లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ మిడిల్‌లోకి వచ్చేలాగా ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఛానల్‌లో బ్యాక్ నెక్ డిజైన్స్‌తో పాటు బ్లౌజ్ స్లీవ్ డిజైన్ కూడా కటింగ్, స్టిచ్చింగ్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఛానల్ ప్లేలిస్ట్‌లో ఉంటే మీరు చెక్ చేసుకుంటే గనక మీకు ప్లేలిస్ట్‌లోనికి వెళ్ళి క్లియర్‌గా కనిపిస్తుంది. అలానే మన ఛానల్‌లో బ్లౌజ్ హ్యాంగింగ్స్ డిజైన్స్‌తో పాటు బ్లౌజ్ కాస్ట్‌కి సంబంధించిన వీడియోలు కూడా అప్లోడ్ చేశాను. ఇక్కడొచ్చేసి క్లాత్‌ని ఐరన్ చేసేసిన తర్వాత స్క్రీన్‌లో చూపించిన విధంగా ఫ్రిల్స్ అయితే ఒకటి ఫ్రంట్ సైడ్‌కి, ఇంకొకటి బ్యాక్ సైడ్‌కి రివర్స్‌లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. కంప్లీట్‌గా మనకి నెక్ చుట్టూ అలానే షోల్డర్ దగ్గర ఎంత క్లాత్ అయితే అవసరం అవుతుందో అంత క్లాత్‌ని కూడా ముందుగానే స్టిచ్చింగ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిడిల్‌లో అయితే బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడొచ్చేసి నేను ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా ఈక్వల్‌గానే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనం ఫ్రిల్స్ ఈక్వల్‌గా స్టిచ్చింగ్ చేసుకోకపోతే ఫైనల్‌గా బీడ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి డిజైన్ అనేది అంత నీట్‌గా రాదు. అందు గురించి ఫ్రిల్స్ అన్నీ కూడా ఈక్వల్‌గా ఉండేలాగా చూసుకొని స్టిచెస్ వేసేసుకోవాలి. కొంచెం సింపుల్‌గా ఉన్న బ్లౌజ్ డిజైన్స్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మన సెకండ్ ఛానల్‌ని అయితే ఫాలో చేయండి. మన సెకండ్ ఛానల్‌లో సింపుల్‌గా ఉండే బ్లౌజ్ డిజైన్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోలు బిగినర్స్ కోసం ఈజీగా ఏ విధంగా కటింగ్, స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే గనక ఆ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లింక్‌ని క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీరు ఛానల్‌లోనికి వెళ్ళిపోవచ్చు. అలానే మన ఛానల్‌కి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పేజ్. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక వాటిలో కూడా ఫాలో చేయండి. ఫ్రిల్స్‌ని కంప్లీట్‌గా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్ మిడిల్‌లో డోరీ థ్రెడ్ డిజైన్ కోసం అని చెప్పేసి 1½ ఇంచు విడ్త్‌లో ఉన్న క్లాత్‌ని అయితే తీసుకొని
ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచెస్ వేసేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న పీసెస్‌గా కటింగ్ చేసేసుకొని, ఈ పీసెస్ అన్నింటిని కూడా నెక్ మిడిల్‌లో స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ పీసెస్ అన్నింటిని కూడా ఒక పావించి గ్యాప్‌లో స్క్రీన్‌లో చూపించిన విధంగా మనకి డోరీ థ్రెడ్ మిడిల్‌లో పట్టే విధంగా ఉంచి స్టిచెస్ వేసేసుకోవాలి. డిజైన్ కొంచెం హెవీ లుక్ కనిపించినా గానీ స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా స్టిచ్చింగ్ చేసేయగలిగే బ్లౌజ్ డిజైన్ అనమాట. ఇలా కంప్లీట్‌గా ఎండింగ్ వరకు కూడా పావించి గ్యాప్ ఉంచేసి స్టిచెస్ వేసుకోవాలి. మీరు ఇంకొంచెం గ్యాప్ ఉండాలనుకుంటే గనక కొంచెం ప్లేస్‌నైతే లీవ్ చేసేసుకొని కొంచెం దూరంగా స్టిచ్చింగ్ చేసేసినా బానే ఉంటుంది. ఇలా నెక్ చుట్టూ కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకున్న డిజైన్ ఉంది కదా! ఈ డిజైన్‌ని ఫస్ట్ అయితే నెక్ మిడిల్‌లో స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా నెక్ మిడిల్‌లో స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు డిజైన్‌ని షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీని సైడ్ కొంచెం లేస్‌ని స్టిచ్చింగ్ చేసినా బానే ఉంటుంది. నేనైతే లేస్‌నైతే యూజ్ చేయలేదు. మీరు కావాలనుకుంటే గనక లేస్‌ని స్టిచ్చింగ్ చేసుకున్నా బానే ఉంటుంది. ఇలా కంప్లీట్‌గా షోల్డర్ దగ్గర కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇక్కడొచ్చేసి నేను నడుము దగ్గర కూడా సేమ్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీకు నడుము దగ్గర అవసరం లేదనుకుంటే గనక లీవ్ చేసేయండి. నేనైతే నడుము దగ్గర కూడా కొంచెం హెవీగా కనిపిస్తుందని చెప్పేసి నడుము దగ్గర కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా కంప్లీట్‌గా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి దీని మిడిల్‌లో అయితే మీడియం సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే గనక కొంచెం స్మాల్ సైజ్‌లో గానీ, బిగ్ సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని గానీ మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం మీడియం సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు అన్నీ కూడా ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకొని ఫోల్డింగ్ చేసి బీడ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేయాలి. ఇలా కంప్లీట్‌గా బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత నెక్ మిడిల్‌లో వచ్చేసి డోరీ థ్రెడ్‌నైతే స్టిచ్ చేసేస్తున్నాననమాట. చాలా ఈజీగా ఉండే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైను. ఎవరైనా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. ఈ డోరీ థ్రెడ్‌కి ఆ చివర, ఈ చివర కూడా స్టిచెస్ వేసేసుకున్న తర్వాత మిడిల్‌లో అయితే డోరీ థ్రెడ్‌ని కటింగ్ చేసేసి హ్యాంగింగ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఈ హ్యాంగింగ్స్‌ని ఫస్ట్ చివర ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలనమాట. మనకి నడుము దగ్గర అలాగే నెక్ దగ్గర కూడా ఈ హ్యాంగింగ్స్‌ని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. ఇక్కడ సేమ్ సైజులోనే హ్యాంగింగ్స్‌ని కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాననమాట. బ్లౌజ్ కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.